హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంటి స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకున్నారా? మీరు అందరు స్వీట్ పీపుల్ కదండి, అందుకే స్వీటీస్ అని పిలుస్తున్నా. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? సో ఇవాళ అయితే నేను మా రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నామో రాఖీ సెలబ్రేషన్స్ అంతా చూపిస్తా. ఫస్ట్ అయితే నేను మా అన్నయ్య గురించి చెప్తా, ఎందుకంటే నేను మా అన్నయ్య మా మమ్మీకి మేమిద్దరము. సో మా బాండ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ బాండ్. ఎందుకంటే మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్పింది, నీకు అన్న, అన్నకి నేను. ఫస్ట్ రాఖీ అంటే ఏంది, అన్నకి లేదా తమ్ముడికి ఇట్లా రాఖీ టై చేయడమే కదా. ఇంకా టై చేయడమే కాదు, వాళ్ళు మనకి రక్షగా ఉండడం కూడా. అన్న తమ్ముడే కాకుండా మనం అక్క చెల్లెళ్ళకు కూడా కట్టుకుంటాము, ఎందుకంటే ఒకరికొకరికి రక్షలాగా. అందుకని బ్రదర్స్ సిస్టర్స్ అందరైతే రాఖీస్ కట్టుకుంటాము. చిన్నప్పటి నుంచి మేమైతే మా మమ్మీ ఫస్ట్ రాఖీ నేనే కట్టాలని చెప్పింది మా అన్నయ్యకి. మా అన్నయ్య కూడా అదే చెప్పింది అనమాట, ఫస్ట్ రాఖీ చెల్లిది మాత్రమే నువ్వు కట్టుకోవాలి, తర్వాత వేరే వాళ్ళకి కట్టుకోవాలని చెప్పింది. ఇప్పటికీ అదే అట్లనే మా బాండ్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు నేను మా అన్నయ్య యూఎస్లో ఉన్నాడు, కానీ నేను కట్టలేను. సో ఫస్ట్ రాఖీ నేను పంపించిన రాఖీలో ఫస్ట్ రాఖీ అయితే మా అన్నయ్య అయితే కట్టించుకోండు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో మా బాండ్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేనైతే అనుకుంటున్నా, ఉంటుంది కూడా. ఎందుకంటే మమ్మీ చిన్నప్పటి నుంచి ఒకటే చెప్పింది, అన్నకి చెల్లి, చెల్లికి అన్న. అంటే నాకు మా అన్ననే, మా అన్నకి నేనే, ఇంకో థర్డ్ పర్సన్ అనేది రావద్దనమాట. మేమిద్దరమే ఎప్పుడు ఇట్లనే లైఫ్లో కలిసి ఉండాలని మమ్మీ ఒకటే డ్రీమ్ అనమాట. ఎన్ని గొడవలు అయినా కూడా ఫస్ట్ గొడవలు కావద్దనమాట మా ఇద్దరి మధ్యలో. ఒకవేళ చిన్న చిన్న గొడవలు అయినా కూడా ఇద్దరైతే మళ్ళీ తర్వాత వెంటనే కలిసిపోవాలి, లేదంటే మా మమ్మీ అయితే అసలు మొత్తం ఎమోషనల్ అయిపోతుంది మేమిద్దరం సరిగ్గా లేమనుకో. సో మేము కూడా ఎక్కువ ఫైట్స్ ఏం చేసుకోము. నార్మల్ చిన్న చిన్న ఫైట్స్ ఉంటే మళ్ళీ వెంటనే మాట్లాడేసుకుంటాము. ఒకవేళ నేను మాట్లాడకపోయినా మా అన్నయ్య అయితే ఇమీడియట్గా మాట్లాడతాడు. బ్రదర్స్ అంటేనే అంత కదా, చెల్లెల్ని ఎప్పుడు బాగా చూసుకుంటారు. చెల్లిని కాదు, అక్క ఉంటే అక్క అట్లా. సో మా అన్నయ్య అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్టింగ్గానే ఉన్నాడు. చిన్నప్పుడైతే చిన్న చిన్న ఫైట్స్ అయితే కామన్. కొంచెం ఒక ఏజ్ వచ్చినాక, ఒక మెచ్యూరిటీ లెవెల్కి అయితే వచ్చినాక మా అన్నయ్య ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు చెల్లిని. చిన్నప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తారు కానీ అంత చేయలేదు కదా, డాడీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇంకా ఆయనకంటూ ఒక ఏజ్ వచ్చినాక నన్నైతే చాలా బాగా చూసుకోవడం స్టార్ట్ చేసిండు. ఆయనకు జాబ్ వచ్చినాక ఆయన శాలరీలో నాకైతే చాలా ఐటమ్స్ కొంటుండే. ఆయనకు వచ్చిన కొంచెం శాలరీ అయినా కూడా నాకు కావాల్సిన ఏమంటారు చైన్స్, లేకపోతే ఫుడ్, ఏదో ఒకటి అయితే ఎప్పుడు గోల్డ్ కానీ, ఫుడ్ కానీ, సిల్వర్ కానీ ఏదంటే నాకైతే తీసుకొని ఎప్పుడు గిఫ్ట్ చేస్తుండే నాకు. ఇంకా ఎవ్రీ వీక్ అయితే నాకు చాలా గుర్తు అనమాట. మా అన్నయ్యకి జాబ్ వచ్చినాక ఎవ్రీ వీక్ నాకు ఒక 3 times అయితే బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తుండే. ఇంకా నేనైతే మంచిగా తింటుండే. అంటే అప్పటికి నాకు జాబ్ లేదనమాట, అప్పుడు నేను చదువుకుంటున్నా. మా అన్నయ్యకి జాబ్ వచ్చినప్పుడు తర్వాత జాబ్ చేసిన 2 yearsకి అట్లా యూఎస్ అయితే వెళ్ళిపోయాడు. యూఎస్ వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చిన అనమాట. లైక్ మా అన్నయ్య ముందు అయితే నేను అంతగా ఏడవలేదు. లైక్ మా అన్నయ్య మళ్ళీ ఎమోషనల్ అయిపోతారు ఎందుకులే అన్నట్టు. బట్ తర్వాత అయితే నేనైతే ఫుల్ ఏడ్చిన. నైట్ అయితే మొత్తం ఏడుస్తూనే ఉన్నాం మా అన్నయ్య లేడని. అప్పుడు అనిపించింది నాకు నా అన్న కావాలి అని. అప్పటి వరకు మనకు ఆ బాధ తెలియదు, ఎందుకంటే పక్కనే ఉంటాడు కాబట్టి అంత తెలియదు. యూఎస్ వెళ్ళినాక ఏమైందంటే, అబ్బా మా అన్న ఉంటే బాగుండు, ఇంకెవరినైనా చూస్తుంటే కూడా కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. లైక్ నేను అందరు స్టేటస్ వాళ్ళ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కడుతుంటే నేను కట్టలేదని ఒక చిన్న బాధ అయితే ఉండే స్టేటస్ చూసినప్పుడు. బట్ ఓకే నేను నెక్స్ట్. సో అందరు బ్రదర్స్ కూడా వాళ్ళ సిస్టర్స్ని కాపాడుకోవాలి. బట్ మా అన్నయ్య ఇక్కడ నా పక్కన లేకపోయినా కూడా బట్ నన్ను ఇప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. లైక్ నాకు కావాల్సినవి అన్నీ చూసుకోవడము, నాకేమన్నా అయితే ఆయన ఫస్ట్ నించోవడం, స్టాండ్ చేయడము. మా అన్నయ్య కాదు, మా మమ్మీ కూడా సేమ్ అలానే. నేను మా అన్న, నేనే చిన్నామే కాబట్టి నాకేం కావాలన్నా కూడా మా డాడీ మా అన్న తెచ్చిస్తుండే అనమాట. సో మా డాడీ ఎక్స్పైర్ అయ్యాక సో మా అన్నయ్య ఆ రోజు చెప్పిండు, నేనే అన్నీ చూసుకుంటా అని చెప్పిండు. అండ్ మంచిగా పెళ్ళి కూడా చేసిండు నాకు చాలా గ్రాండ్గా. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ ఇక్కడ ఉంది, అన్నయ్య అక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్కటైతే చూసుకున్నాడు. మమ్మీ చూసుకుంది, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు బాగా సపోర్ట్ చేసారు మ్యారేజ్కి. అందరం అయితే హ్యాపీగా ఉన్నాము. బట్ మా అన్నయ్యనైతే మిస్ అయిపోయినా. అండ్ రాఖీ కట్టకు కూడా నియర్లీ 2 years అవుతుంది నేను రాఖీ కట్టక. ఆయన యూఎస్ వెళ్ళే ముందు రాఖీ ఫెస్టివల్ ఇంకా రాలేదు, ఒక 20 days ఉండే రాఖీ ఫెస్టివల్ వచ్చి రానికి. అట్లయితే నేను ముందే రాఖీ అయితే కట్టేసిన అనమాట. అప్పుడు కూడా ఎమోషనల్ అయిపోయినా. మీకు ఆ బిట్ కూడా నేను వీడియో క్లిప్లో పెడతాను నెక్స్ట్. అంటే 2 years బ్యాక్ నేను రాఖీ కట్టింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టదాం అనేసరికి, అంటే లాస్ట్ ఇయర్ రాఖీ కడదాం అనేసరికి మా డాడీ ఎక్స్పైర్ అయింది కాబట్టి మాకు పండుగ లేదు, నేనైతే కట్టలేదు. ఆయన ఇండియా అయితే వచ్చిండు, బట్ రాఖీ అయితే ట్రై చేయలేదు. కానీ వెళ్ళే ముందు ఏం చేసినంటే, అంతకుముందు ఇయర్ది రాఖీ ఉంటుంది కదా, ఆ రాఖీ మా అన్నయ్య నాకు ఇచ్చిందనమాట. వెళ్ళే ముందు ఇదే రాఖీ నాకు కట్టు అని చెప్పిండు అనమాట. ఆయన బ్యాగ్లోనే పెట్టుకుంటాడు ఆ రాఖీ, ఫోటో రాఖీ మా ఇద్దరిది కలిపి ఉంటుంది.
ఆ రాఖీ ఇచ్చి నువ్వే రాఖీ కట్టని చెప్తే నేనైతే మా అన్నయ్యకి అదే రాఖీ కట్టిన. ఈ ఇయర్ది రాఖీ కూడా నేను కట్టేసినట్టే ఆల్రెడీ. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న కూడా ఉంటాడు. ఆయన కూడా నాకు ఓన్ బ్రదర్ లాగానే, అంటే ఇద్దరు బాగా చాలా మంచిగా ఉంటారు అనమాట. ఇద్దరు అన్నలు అనమాట యూఎస్లో. ఇంకా రాఖీ ఫెస్టివల్ రోజు ఇంకా మా అన్నయ్యకేమో శ్రీకాంత్ అన్నయ్య కట్టిండు, శ్రీకాంత్ అన్నకేమో మా అన్న కట్టేసిండు అనమాట. ఇద్దరే కట్టేసుకున్నారు. ఎంత హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కట్టలేకపోయినా కూడా నా సైడ్ నుంచి అయితే రాఖీ వెళ్ళింది, రాఖీ కట్టుకున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. బట్ ఒక్క చిన్న సాడ్నెస్ ఏంటంటే ఆయనకి నేను డైరెక్ట్గా కట్టలేదు, అదొక్కటే ఉంది. బట్ రాఖీ అయితే అందింది, కట్టుకున్నా. అది ఒక మంచి మూమెంట్. నా చెల్లి, తమ్ముడు, అక్క చెల్లెలు అందరైతే మంచిగా కలిసి ఉండాలని అయితే నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోలో అయితే నేను కట్టింది చూపించలేను కదా మా అన్నయ్యకి, పాత వీడియో అయితే పెడతాను. ఇంకా నేను మా బ్రదర్స్కి అయితే వీడియోలో చూపిస్తాను అనమాట. మా బ్రదర్స్కి నేను ఎట్లయితే కట్టినో ఆ వీడియో అంతా కూడా చూడండి. అండ్ ఎలా అనిపించిందో కూడా నాకైతే చెప్పండి, ఓకేనా? సో నేను ఆల్రెడీ చెప్పా కదా, మా అన్నయ్య యూఎస్ వెళ్ళే ముందు నేనైతే ముందే రాఖీ కట్టేసిన 20 days బిఫోరే. చూడండి నేనైతే ఎంత ఎమోషనల్ అయిపోతున్నానో మా అన్నయ్యకి రాఖీ కడుతూ. ఎందుకంటే డైరెక్ట్గా రాఖీ పండుగ రోజు కట్టలేను, సో ఇప్పుడే కడుతున్నా అనేసి కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయినా. ఇంకా ఫస్ట్ టైం రాఖీ ఫెస్టివల్కి కట్టట్లేనని ఒక్క బాధ అయితే చాలా అనిపించింది. అందుకని నేనైతే చాలా ఏడ్ చేసిన. ఇంకా 2023 ఆగస్ట్లో అయితే రాఖీ అయితే వచ్చింది. ఆ రాఖీ రోజు మా అన్నయ్య లేడు కాబట్టి వీడియో కాల్ అయితే మా మమ్మీ మా డాడీ అయితే మాట్లాడుతున్నారు. ఫస్ట్ యూఎస్ మా అన్నయ్య వెళ్ళిండు. మా అన్నయ్య వెళ్ళిన 10 daysకి అట్లా శ్రీకాంత్ అన్న అయితే వెళ్ళిండు యూఎస్కి. సో నేనైతే శ్రీకాంత్ అన్నతోనైతే రాఖీ అయితే పంపించిన. ఆ విషయం మా అన్నకి తెలియదు. నేను సర్ప్రైజ్ చేద్దామని నేనైతే ఇట్లా ప్లాన్ చేసిన. శ్రీకాంత్ అన్నకు ముందే చెప్పిన రాఖీ రోజే ఇవ్వన్నా ఇది అని చెప్పిన. రాఖీ ఇంకా ఒక ఫోటో ఫ్రేమ్ అయితే పంపించిన మా అన్నకి అప్పట్లో. సో మా అన్నని డైవర్ట్ చేసుకుంటూ వీడియో కాల్ అయితే చూపిస్తున్నాం, మేము ఈ రాఖీలు కడుతున్నామని. మా అన్నకి ఇక ఫోన్లోనే రాఖీ అయితే ఇట్లా కట్టినట్టు అయితే చేసిన. ఇంకా శ్రీకాంత్ అన్న మేము వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు శ్రీకాంత్ అన్న అయితే వంశీకి అయితే గిఫ్ట్ ఇచ్చేసిండు మా అన్నకి. ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే రాఖీ అయితే కట్టించేసుకున్నాడు 2023లో. హ్యాపీ రాఖీ అన్న. థ్యాంక్ యూ చెల్లా. సో ఇది వచ్చేసి 2025 రాఖీ, అంటే ఈ ఇయర్ రాఖీ అనమాట. హ్యాపీ రాఖీ అన్నలు. సో ఇంకా మేమైతే నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము రాఖీ కట్టడానికి. ఇంకా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మా బాబాయ్ ఇంకా మా పిన్ని అయితే మాకు బొట్లు అయితే పెడుతున్నారు. ఇంకా కొత్తగా పెళ్ళైందని చెప్పేసి మా బాబాయ్ అయితే ఇంకా చక్కెర అయితే పోస్తున్నారు. మా సైడ్ ఇట్లనే పోస్తారు, కొత్తగా మ్యారేజ్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఇట్లా బొట్లు పెట్టి షుగర్ అయితే పోస్తారు అనమాట. మా సైడ్ అయితే ఫస్ట్ అదే పని చేస్తారు వాళ్ళు. సో అందుకని ఇంకా మా బాబాయ్ పిన్ని కూడా ఫస్ట్ అయితే బొట్లు పెట్టేసి తర్వాత అయితే నోట్లో అయితే చక్కెర పోస్తున్నారు. ఫస్ట్ అయితే మా బాబాయ్ పిన్ని పోసినాక ఇంకా మా తమ్ముళ్ళు కూడా వాళ్ళతో కూడా పోయించారు షుగర్ అయితే నోట్లో. ఇంకా మా పిన్ని అయితే టీ పెట్టి అయితే పోసిచ్చింది. వాళ్ళు తాగేలోపు నేనైతే మంచిగా రాఖీలు అయితే ప్లేట్స్లో పెట్టేసుకున్నాం, నేను మా చెల్లి. ప్లేట్స్లో రాఖీ పెట్టి ఇంకా మంగళహారతి కూడా తీసుకొచ్చి ఇక్కడ కింద అయితే పెట్టేసినాము. మేము రాఖీ ఎట్లా కడతామో చూడండి. మేమైతే ఫస్ట్ అయితే బొట్టు పెట్టేస్తాం అందరికి, ఫ్యామిలీ మొత్తం ఇట్లా కూర్చోబెట్టి బొట్టు అయితే పెడతాము. లేదా జస్ట్ బ్రదర్స్ని మాత్రమే కూర్చోబెట్టి కూడా కట్టొచ్చు. మా పెద్ద తమ్ముడు వాడు ఫస్ట్ పుట్టినప్పుడు అయితే నేను రాఖీ కట్టలేదు, ఎందుకంటే వాడు ఊర్లో ఉండే. ఎందుకంటే జూలైలో పుట్టిండు, ఆగస్టులో రాఖీ కదా, ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాడు కదా. అందుకని మమ్మీ ఊరికి వెళ్ళినప్పుడు అయితే వాడికైతే రాఖీ అయితే ఇచ్చింది. ఇంకా వాడి సెకండ్ బర్త్డే నుంచి అయితే ఎవ్రీ ఇయర్ అయితే నేను రాఖీ అయితే కడతాను మా ఇద్దరు తమ్ముళ్ళకైతే. ఇంకా మా బాబాయ్కి కూడా కడతా. లాస్ట్ ఇయర్ పాసిబుల్ కాలేదు, అందుకని నేనైతే కట్టలేదు, ఎందుకంటే మేము కట్టొద్దు అని. సో ఫస్ట్ అయితే నలుగురికి అయితే బొట్టు పెట్టేసిన, బాబాయ్కి, ఇద్దరు తమ్ముళ్ళకి, పిన్నికి. ఇంకా నెక్స్ట్ అయితే రాఖీ అయితే లైన్గా కట్టుకుంటూ వస్తున్నా. మా చిన్నవాడికి అయితే ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ అనమాట వాటిని నేను కడుతుంటే. మా చిన్నవాడు అయితే రాఖీ వచ్చే ఒక 2-3 days ముందు నుంచే వెయిట్ చేస్తాడు అనమాట రాఖీ కట్టించుకోవడానికి. సో ఇంకా నేను వాళ్ళ కోసం తీసుకెళ్లిన స్వీట్ అయితే ఓపెన్ చేసిన. ఫస్ట్ అయితే మంగళహారతి అయితే అందరికి ఇచ్చేస్తున్నా. మంగళహారతి ఇచ్చినాక అయితే స్వీట్స్ అయితే పెట్టాలి, లేదా స్వీట్స్ పెట్టినాక కూడా మంగళహారతి ఇవ్వచ్చు, తప్పేం లేదు. సో అందుకని నేనైతే ఫస్ట్ అయితే మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నా. మా చిన్నవాడు చూడండి ఎంత హ్యాపీగా ఉండో, మస్తు ఖుషి ఉండో. ఇంకా నేను వాడికి ప్రతి ఇయర్ ఒక బొమ్మరాకి అయితే తీసుకుని వెళ్తాను, ఎందుకంటే వాడికి బొమ్మరాకీలు అంటే చాలా ఇష్టము. అందుకని వాడికి నచ్చినట్టు బొమ్మరాకీలు అయితే తీసుకుని వెళ్తాం నేను మా చెల్లి. ఇంకా మా చెల్లి కూడా లైన్గా అందరికైతే బొట్టు పెట్టేస్తుంది, బాబాయ్కి, ఇద్దరు తమ్ముళ్ళకి, పిన్నికి పెట్టేసి రాఖీ అయితే కట్టేస్తుంది. మా ఇద్దరు తమ్ముళ్ళకి ఫస్ట్ రాఖీ నేనే కడతా, తర్వాత మా చెల్లి కడతారు, తర్వాత ఇంకా కజిన్స్ ఉంటారు కదా వాళ్ళైతే కడతారు. ఫస్ట్ అయితే మేమే కడతాము, ఇంకా మాకు కూడా మస్తు హ్యాపీగా ఉంటుంది. సో ఇంకా మా చెల్లి అయితే రాఖీ కట్టేసి తర్వాత మంగళహారతి అయితే ఇస్తుంది అందరికి. మంగళహారతి ఇచ్చినాక ఇద్దరం కలిసి ఒకటేసారి స్వీట్ పెట్టినాము, ఎందుకంటే అందరికి కోల్డ్ కాఫ్, ఎందుకంటే వెదర్ బాగాలేదు కదా, బయట చాలా వర్షం వస్తుంది ఎవ్రీడే. అందుకని మేమైతే అందరు కలిపి ఒకటేసారి స్వీట్ పెట్టినాం మేమిద్దరం కలిసి. ఇంకా మా పిన్ని వాళ్ళైతే ఇంకా మాకు బొట్లు పెట్టి బట్టలు అయితే పెడుతున్నారు. శారీ కూడా చాలా బాగుంది, నేను ఎప్పుడైనా కట్టుకొని మీకు వీడియోలో అయితే చూపిస్తా. ఇంకా నెక్స్ట్ అయితే కాలు అయితే మొక్కుతారు, ఎందుకంటే మా సైడ్ చిన్న పెద్ద అట్లా ఏముండదు అనమాట. కూతుర్లకి ఇంకా పేరెంట్స్ అయితే కాలు మొక్కుతారు మా సైడ్ అయితే తెలంగాణలో.
ఇంకా మా తమ్ముళ్ళకి కూడా మేము రాఖీ కట్టినాం కదా, వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి. ఒకవేళ అన్నలు ఉన్నా కూడా అక్క చెల్లెల కాళ్ళు అయితే మొక్కుతారు అనమాట. చిన్న పెద్ద అట్లా ఏమి ఉండదు. ఇంకా మా చిన్నగాడు ఎంత పెద్ద కోరిక కోరిండో ఏమో కానీ చూడండి, వాడు ఎట్లా ఎంతసేపు మొక్కుతాడు చూడండి. అసలు లెవెన్ కూడా లేవాడు, అసలు లేవురా లేవురా అని చెప్తే అప్పుడు లేస్తాడు, అప్పటి వరకు మొక్కుతూనే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మా చెల్లిని కూడా కూర్చోబెట్టి బొట్టు అయితే పెట్టేసి ఇంకా ఆమెకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. రాఖీ గిఫ్ట్స్ ఇస్తారు కదా నార్మల్గా, అట్లా మా తమ్ముళ్ళు అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు మా చెల్లి దగ్గర. మా పండుగడు కాఫ్ పెట్టుకొని దొంగతనంగా స్వీట్ తీసుకొని తినేస్తుండు. ఇంకా మా పిన్ని అయితే ఇంకా మా కోసం పూరి ఇంకా బగారా రైస్ చికెన్ అవన్నీ అయితే వండింది. పాపం 4కి లేచి వండిందంటే ఇవన్నీ, ఎందుకంటే మేము తొందర పెట్టేస్తామని ఫ్రీగా కూర్చోవాలన్నట్టు ముందే వండేసుకొని పెట్టుకుందంట. అట్లా మేము తినేసి నెక్స్ట్ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. నేను మా చెల్లి ఇంకా మా హస్బెండ్. మా చెల్లి ఐటమ్స్ అన్ని ఆ బ్యాగ్ లో పెట్టింది. ఇంకా నేను ఆ బ్యాగ్ అయితే మోసుకొని పైకి అయితే పోయినా. ఇంకా పైన అయితే కూర్చున్నాం. ఇంకా రాగానే బొట్టు ఇంకా షుగర్ అయితే పెడుతున్నారు. మామ అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. సో మా మామకి నేనైతే రాఖీ కట్టడానికి వెళ్ళిన మా మమ్మీ సైడ్ నుంచి. మా చెల్లి అయితే మా పిన్ని సైడ్ నుంచి అయితే రాఖీ కడుతుంది. సో మేము ఇద్దరం అయితే ఇట్లా పోయినాం అనమాట మా మామ వాళ్ళ ఇంటికి. ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే బొట్టు పెట్టేయాలి అందరికి. సో మా మామకి బొట్టు పెడుతున్నా, తర్వాత మా బామ్మర్దికి, తర్వాత మా అత్తకి, తర్వాత మా మరదలకి. రాఖీ రోజు అయితే అందరం చాలా బిజీగా ఉంటాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఒక ప్లేస్ లో ఉంటాం మనం. కరెక్ట్ గా అన్ని ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాము. రాఖీ ఓన్లీ బ్రదర్స్కే కాదు, మనకి రక్షగా ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కట్టొచ్చు, తప్పేం లేదు. అందరికి బొట్టు పెట్టి ఫస్ట్ అయితే మా మామకైతే రాఖీ కడుతున్నా, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఈయన. నెక్స్ట్ వచ్చేసి మా బామ్మర్దికి, తర్వాత అత్తకి, తర్వాత మా మరదలకి అందరికైతే రాఖీ కట్టేసిన మంచిగా. రాఖీ కట్టినాక హారతి అయితే ఇవ్వాలి కదా, సో అందరికైతే హారతి ఇచ్చేస్తున్నా. మా నాన్నగారు చూడ ఎంత బాగా నవ్వుతుండో, మా స్మైల్గా కూడా అసలు ముసి నవ్వులు నవ్వుతుంది. మా మరదల నిక్ నేమ్ స్మైలీ, అట్లయితే నేను కావాలని స్మైలికా అని ఏడిపిస్తా. దాని యాక్చువల్ నేమ్ అయితే సాయి సహస్ర. ఇంకా నాది అయిపోయినాక నెక్స్ట్ అయితే మా చెల్లి అయితే అందరికి బొట్లు పెట్టేసింది నలుగురికి. మా చెల్లి లంగావోని కంఫర్టబుల్గా లేదని గెటప్ అయితే చేంజ్ చేసేసింది మొత్తము. అందరికీ బొట్లు పెట్టి నెక్స్ట్ అయితే రాఖీ అయితే కట్టేస్తుంది మా చెల్లి. ఈ రాఖీ వచ్చేసి మా పిన్ని సైడ్ నుంచి మా చెల్లి అయితే కడుతుంది. నేనైతే మా మమ్మీ సైడ్ నుంచి అయితే రాఖీ కట్టేసిన. 2 years బ్యాక్ అయితే మా డాడీ, నేను, మా మమ్మీ, మా చెల్లి అయితే వచ్చినాము. ఇంకా మా మామయ్య కూడా అదే గుర్తు చేస్తుండనమాట. మా మామ మా అత్త 2 years బ్యాక్ డాడ్ వచ్చిండని. డాడ్ 2 years బ్యాక్ వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చుండు, మేమందరం ఇట్లా మాట్లాడుకున్నాం, అది ఇదని అయితే డిస్కస్ చేసిండు మా మామయ్య అయితే. ఇంకా మా మరదలు అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కడుతుంది, ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే నాకు బ్యాండ్ కట్టలేదు, అందుకని ఇప్పుడైతే కడుతుందంట. ఇంకా ఆమె ట్రై చేస్తుంది అనమాట కట్టడానికి. అదేమో చిన్నగా ఉంది, అది చిన్నపిల్లల సైజ్ది. ఇంకా ట్రై చేస్తుంది, కడుతుంది. ఇంకా వెనుక నుంచి మా అత్తమ్మ అయితే వచ్చి ఇంకా మంచిగా కడుతుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ని, ఎందుకంటే దానికి సరిగ్గా కట్టనికి రావట్లేదని. రాఖీ పండుగ వస్తే మాత్రం మనం ఎక్కడ చక్కగా తినలేము, అక్కడ కొంచెం తినేసి వస్తాము. ఇంతకుముందు మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఆల్రెడీ కొంచెం అయితే తిన్నాము, పిన్నికి చెప్పిన మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తినాలని. ఇంకా పిన్ని కూడా ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు. ఇంకా మేమైతే మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా తింటున్నాము పూరి. మళ్ళీ ఇక్కడ కూడా పూరి ఒక 2 తిన్నాము, ఎందుకంటే మళ్ళీ మా ఇంటికి పోయి మళ్ళీ తినాలి కాబట్టి. మేము ఇంటికి వెళ్ళాక మా వదిన అయితే వచ్చింది, మా హస్బెండ్ వాళ్ళ అక్క అయితే వచ్చేసింది. సో ఫస్ట్ అయితే వదిన అయితే మా హస్బెండ్కి అయితే రాఖీ కట్టేస్తుంది. ఇంకా మా కోడలు అయితే చూపిస్తుంది అనమాట తన కలెక్షన్ ఎంత వచ్చిందని. అండ్ తను కూడా రాఖీ కట్టడానికి ట్రై చేస్తుంది, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, ఇట్లా మెల్ల కడుతుంది. ఇంకా నెక్స్ట్ మా వదిన కూడా నాకైతే రాఖీ కట్టేసింది. ఇంకా రాఖీ కట్టేసినాక ఇంకా స్వీట్స్ అయితే పెడుతుంది మా హస్బెండ్కి, నాకైతే. ఇంకా మా కోడలు నాకు కట్టినాక ఇంకా మా హస్బెండ్ కూడా రాఖీ కట్టింది. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. మా ఇద్దరికి రాఖీ కట్టేసినాక వదిన వాళ్ళ మమ్మీ డాడీ కంటే మా అత్తమ్మ మామయ్య కూడా రాఖీ కడుతున్నారు. తెలంగాణలో ఇట్లా ఫాదర్స్కి కూడా రాఖీ కడతారు. మా వదిన కట్టేలోపే మా కోడలైతే రాఖీ కట్టేసింది మా మామయ్యకి ఫస్ట్ డే. ఇంకా వదిన నెక్స్ట్ మామయ్యకి ఇంకా అత్తమ్మకైతే రాఖీ కట్టేసింది అండ్ స్వీట్స్ కూడా తినిపించేస్తుంది. ఇంకా స్వీట్స్ తినిపించినాక హారతి అయితే ఇస్తున్నారు మాకు. ఇంకా మా కోడలైతే వెరైటీ పాటలు పాడుతుంది. నెక్స్ట్ ఇంకో వదిన కూడా రాఖీ అయితే కడుతుంది, మా హస్బెండ్ వాళ్ళ కజిన్. ఇంకా వదిన వాళ్ళ కూతురు కూడా రాఖీ అయితే కట్టేస్తుంది వాళ్ళ మామయ్యకి మంచిగా. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మా మామయ్య వాళ్ళ కజిన్స్ కూడా వచ్చారు రాఖీ టై చేయడానికి. ఇంకా వాళ్ళు కూడా అందరికైతే బొట్లు పెట్టేసి నెక్స్ట్ అయితే రాఖీ అయితే టై చేస్తున్నారు. సో ఇక్కడ అందరు రాఖీ అయితే టై చేసినాక ఇప్పుడైతే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, నేను మా హస్బెండ్ కలిసి. రాఖీ ఫెస్టివల్ వీకెండ్ ఉండడం వల్ల సరిపోయింది, లేదంటే మొత్తం తొందర అవుతుండే, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ వర్క్ అనుకుంటూ. రాఖీ వీకెండ్ రావడం మంచి పని అయింది, సాటర్డే రోజు వచ్చింది మంచిగా. సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంకా మా చెల్లి వాళ్ళందరూ అయితే రెడీగా కూర్చున్నారు అప్పటికి. ఫస్ట్ అయితే మా చెల్లిని అయితే కట్టమని చెప్పిన. సో మా చెల్లి అయితే ఫస్ట్ అయితే రాఖీ కట్టేస్తుంది. మార్నింగ్ తను లేకుండే అనమాట, నాతో పాటు అక్కడ మా తమ్ముడు వాళ్ళ దగ్గరకు వచ్చింది కాబట్టి వీడికైతే కట్టలేదు. ఇంకా నా కోసం అయితే వెయిట్ చేస్తుందంట మార్నింగ్ నుంచి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఈవినింగ్ 5:45, 6 అట్లా అయితే అయింది వెళ్ళేసరికి. ఇంకా మా చెల్లి అప్పటి వరకు కట్టకుండానే ఉంది. నేనైతే కట్టేసేయచ్చు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నావంటే నేను వచ్చినాక కడదామని వెయిట్ చేసిందంట. ఇంకా నేనైతే చెప్పిన నువ్వైతే ఫస్ట్ కట్టేసి నేనైతే తర్వాత వచ్చి కడతలే అని చెప్పిన. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మా అక్క చెల్లెలం అందరం అయితే కట్టేసినాము. మా ఇంకో చెల్లి వైషు మార్నింగే కట్టేసి వెళ్ళిందంట.
ఇంకా మా తమ్ముడు అయితే అందరికైతే ఫస్ట్ అయితే బొట్లు పెట్టేస్తుండే, ఎందుకంటే రాఖీ కట్టినాం కదా, రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా, అందుకని ఫస్ట్ అయితే అందరికైతే బొట్లు పెట్టిండు మా నలుగురికి. బొట్టు పెట్టినాక ఎవరి గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తుండో, మా అన్నయ్యది ప్లస్ వాడిది 2 కలిపి అయితే ఇచ్చేస్తుండ అనమాట గిఫ్ట్స్గా. ఇంకా నేను మా అక్క అయితే లెక్క పెట్టుకుంటున్నాం, నీకేమైనా ఎక్కువ వచ్చినాయా నాకేమైనా తక్కువ వచ్చినాయా అని ఇట్లా ఫన్నీగా. ఇంకా నెక్స్ట్ అయితే మా తమ్ముడు అందరివి లైన్గా కాలైతే మొక్కుకుంటుండో, ఇంకా మేమైతే మంచిగా బ్లెస్ చేసినాం మా తమ్ముడిని. ఇక్కడ రాఖీ కట్టినాక మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము, ఇంకో బాబాయ్ వాళ్ళ ఇంటికి. మా డాడీ వాళ్ళ కజిన్ అనమాట బాబాయ్. సో ఆ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము, ఎందుకంటే చిన్ని తమ్ముడు ఉంటాడు అక్కడ. సో వీడికి ఎవ్రీ ఇయర్ అయితే మేము రాఖీ అయితే కడతాము. సో అందుకని ఈ ఇయర్ కూడా మేమైతే వచ్చేసినాము. ఫస్ట్ అయితే అక్క అయితే రాఖీ కట్టేసింది బాబాయ్కి, ఇంకా తమ్ముడికి, ఇంకా పిన్నికి, ముగ్గురికి అయితే రాఖీ కట్టేసింది. సో అక్క కట్టేసినాక ఇంకా నేను కూడా అందరికైతే బొట్లు పెట్టేసిన, బాబాయ్కి, తమ్ముడికి, పిన్నికి. అండ్ నెక్స్ట్ రాఖీ అయితే టై చేసేస్తున్నా అందరికి. లాస్ట్ ఇయర్ కట్టిన రాఖీ ఇంకా పక్కకు పెట్టి ఉందంట, మా బాబాయ్ చూపిస్తుండు మాకు లాస్ట్ ఇయర్ రాఖీ ఇట్లనే ఉంది అని. నేను చిన్నపిల్లలకి మోస్ట్లీ బొమ్మల రాఖీలే తీసుకెళ్తా, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని. సో వీడికి కూడా నేనైతే బొమ్మ రాఖీ తీసుకుపోయినా, వీడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. స్టోన్స్ ఆర్ కుందన్స్ ఏదన్నా రాఖీ తీసుకెళ్తే వాళ్ళకి అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళకి బొమ్మల రాఖీలు చూస్తే బొమ్మలు ఉన్నాయన్న ఫీలింగ్తో వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకని నేనైతే బొమ్మల రాఖీలు తీసుకెళ్తా పిల్లలకి మోస్ట్లీ. ఇంకా నేను కట్టినాక ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా అందరికైతే రాఖీ కట్టేస్తారు, పిన్నికి, బాబాయ్కి, తమ్ముడికి. ఇంకా పిన్ని అయితే అందరికీ బొట్టు పెట్టి ఎవరి గిఫ్ట్ అయితే వాళ్ళకైతే ఇచ్చేసింది మాకు. మేము బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు కూడా ఉండలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాం అంతే, ఎందుకంటే ఆ రోజు మేము మూవీకి వెళ్ళేది ఉందనమాట, మూవీ ప్లాన్ ఉండే మాకు, అందుకని కొద్దిసేపే ఉన్నాము, ఎక్కువసేపు అయితే లేము అక్కడ. ఇంకా మొత్తం తొందరగా వెళ్దాం అన్నట్టు ఇంకా వెళ్ళినాము, ఎందుకంటే బయట చాలా వర్షం వస్తుంది, ఇంకా మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని ఫాస్ట్ గా మా తమ్ముడు రాఖీ కట్టేసి ఇంకా మా పెద్దాడి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా నేను వెళ్ళే టైంకి మా పెద్దమమ్మ అయితే ఇంట్లో లేదు, ఎందుకంటే మా పెద్దమమ్మ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళింది. ఇంకా అటు నుంచి వద్దామంటే అసలు ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదంట, క్యాబ్, ఆటో ఏది బుక్ అవ్వట్లేదు. ఫుల్ వర్షం వస్తుంది, అసలు వర్షంలో ఏదైనా ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకుందామంటే ఏది అవ్వట్లేదు ఎందుకో ఈ మధ్య. సో నాకైతే లేట్ అయిపోతుంది, మీ ఇద్దరైతే కట్టించుకోండి అన్నట్టు ఇంకా మా పెద్దాడిని మా తమ్ముడిని అయితే కూర్చోబెట్టిన, పెద్దాడికి అయితే రాఖీ కట్టేసిన, నెక్స్ట్ తమ్ముడు కూడా రాఖీ అయితే కట్టేసిన. నేను కట్టినాక మా చెల్లి కూడా పెద్దాడికి ఇంకా తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది. రాఖీ కట్టినాక ఇద్దరం కలిసి హారతి అయితే ఇచ్చినాము. వర్షానికి కరెంట్ కూడా పోయింది, ఇంకా టార్చ్ లైట్స్ పెట్టుకొని మేమైతే ఇట్లా చేస్తున్నాం అనమాట, రాఖీ సెలబ్రేషన్స్ ఇట్లా అవుతున్నాయి మావి. ఇంకా మా తమ్ముడు అయితే వాడు ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే ఇచ్చేసి వాడైతే బ్లెస్సింగ్స్ కోసం అయితే మమ్మల్ని నించమన్నాడు, నన్ను మా హస్బెండ్ని. మంచి మరదలు రావాలని ఇట్లా బ్లెస్ చేస్తుంటే ఇక అందరు నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. మేము పెద్దాడి వాళ్ళ ఇంట్లో ఒక 10 మినిట్స్ కూడా అట్లా లేము, ఫాస్ట్గా రాఖీ కట్టేసి కిందికి వెళ్ళేటప్పుడు అప్పుడు మా పెద్ద మమ్మీ మెట్లెక్కుతుంది. ఇంకా సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను, నేనైతే ఇంకా వెళ్ళిపోయినా, ఎందుకంటే మూవీకి టైం అయిపోతుంది కదా, ఇంకా ట్రాఫిక్ కూడా చాలా ఉందని మ్యాప్స్లో అయితే చూపిస్తుంది మాకు. సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా నేను మా హస్బెండ్ అయితే మూవీకి స్టార్ట్ అయిపోయినాము. ఎంత వర్షం వస్తుందంటే చాలా ఘోరంగా వస్తుంది, మా హస్బెండ్ అదే చెప్తుండో. మా ఫ్రెండ్ రాజు మహేష్ బాబు ఫ్యాన్, అందుకని ఆయన కోసమే మేము వెళ్తున్నాము, ఆయనకి చాలా ఇష్టం అనమాట మహేష్ బాబు. మూవీకి వెళ్దాం అని చెప్పిండు, సరే అని ప్లాన్ అయితే వేసుకొని మేమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకొని మేమైతే పోతున్నాము. ఫస్ట్ అయితే ఫాస్ట్గా వెళ్ళాలని అయితే అనుకొని స్టార్ట్ అయినాము, తర్వాత అనుకున్నాం మెల్లగా పోయినా ఏం కాదులే, ఇంకా ఆల్రెడీ చూసిన మూవీ కదా మెల్లగా వెళ్దాం అన్నట్టు అనుకున్నాము, ఎందుకంటే ఈ వర్షంని చూసి. వర్షం ఎక్కువ రావడం వల్ల ఫ్లైఓవర్స్ కింద ఇట్లా వెహికల్స్ అయితే పెట్టుకొని ఉన్నారు అందరూ. మూవీ అయితే ఒక 15 మినిట్స్ లేట్గానే స్టార్ట్ చేసిరు, మేము పోయినాకనే మూవీ అయితే స్టార్ట్ చేసిరు అనమాట. ఇంకా థియేటర్ వాళ్ళు కూడా అర్థం చేసుకున్నట్టు ఫుల్ వర్షం వస్తుంది, ఎట్లా జనాలు లేట్గా వస్తారు అన్నట్టు వాళ్ళైతే లేట్గానే స్టార్ట్ చేసిరు. ఇంకా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట మూవీ చూసుకుంటూ, మీరే చూడండి వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారని. ఇంకొక ఆయన అయితే బాబులకే బాబు అని ఒక టీ-షర్ట్ అయితే వేసుకొని వచ్చిండు. మూవీ అయిపోయినాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా నెక్స్ట్ డే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని మేమైతే అందరం అయితే రెడీ అయిపోయినాము, ఎందుకంటే మా బాబాయ్కి నిన్న రాఖీ కట్టలేదు. నిన్న నేను రావడమే లేట్గా వచ్చిన, ఒక 2 అవర్స్ కూడా ఉండలేదు, ఇంకా మూవీకి వెళ్ళిపోయాను అనమాట, అసలు టైం లేకుండే, అందుకని ఇవాళ అయితే వెళ్తున్నాం మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. సో ఇంకా ఫైనల్లీ మేము అందరం అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అండ్ మేము కూడా అనుకున్నాం అనమాట కొద్దిసేపు ఎక్కువసేపు ఉండాలంటే మనం ఒక రోజు అయితే చూసుకొని వెళ్ళాలని, అందుకని మేమైతే నెక్స్ట్ డే అయితే వచ్చినాము. నెక్స్ట్ డే సండే కదా. ఇంట్లోకి వెళ్ళగానే మా పిన్ని అయితే ఫస్ట్ అయితే అందరికైతే బొట్లు పెట్టేస్తుంది మాకు. నిన్న సాన్వి నాకు మా హస్బెండ్కి రాఖీ కట్టేటప్పుడు 4 పైన కూడా నాకు బొట్టు పెట్టిందంటే ఇంకా మా పిన్ని అయితే నవ్వుతుంది అది అట్లా చేసిందని. ఇంకా మా వాళ్ళు చూడండి ఇంట్లో చదవమంటే అస్సలు చదవరు, బుక్లే తీయరు, వీడికి వస్తే మాత్రం బుక్ కావాలి, పెన్ను కావాలి. ఇంకా మా డింపుల్ అయితే ఓ 10th క్లాస్ చదువుతున్నట్టే ఇక ఫుల్ అంటే ఫుల్ రాసేస్తుంది, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా రాస్తుందో. ఇంకా ఆడుకుంటూ కొట్లాడతారు, ఇక కొట్లాడుకుంటూ వచ్చి ఇంకా కంప్లైంట్స్ ఇవ్వడం ఏడవడం అయితే చేస్తారు. ఇంకా నేను ఎక్కువ చేస్తాను అనమాట, మా సాన్విక నేర్పిస్తూనే ఉంటా, ఇంకా అది మళ్ళీ ఏడుస్తూనే ఉంది. రాఖీ కట్టింది అయిపోయింది, స్వీట్ వెరీ గుడ్. నీకేం కావాలమ్మా, ఏం కావాలి గిఫ్ట్? యాపిల్ ఫోన్ ఇస్తా, ఏడవద్దు. నేను ఇస్తా కదా, మంచిగా ఉండాలి, నేను ఇస్తా కదా.
బొట్టు పెట్టినా గంధం పెట్టినా యాపిల్ ఫోన్ చేద్దామమ్మా. 2 చేతులు చాలు. కళ్ళు మూసుకో. యాపిల్ ఫోన్. యాపిల్ ఫోన్. యాపిల్ ఫోన్. వావ్, యాపిల్ ఫోన్. ఫోన్. ఊరుకుంటుంది. యాపిల్ ఫోన్ పక్కా. మా బాబాయ్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ఇది ఫోను. యాపిల్ ఫోన్ అయితే ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఫన్నీగా ఇట్లా మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే రాఖీలు అయితే కట్టేస్తున్నాము. బాబాయ్కి, పిన్నికి, వైషుకి బొట్లు అయితే పెట్టేసి నెక్స్ట్ అయితే రాఖీ అయితే టై చేస్తున్నాము. మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా బాబాయ్ ఇంతే, ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితే చాలు మా బాబాయ్ అయితే పక్క నుంచి జోకులు అయితే ఇస్తాడు. మేమైతే నవ్వుతూనే ఉంటాము. బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ ఓన్ బ్రదర్, మా డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట ఈ బాబాయ్. సో జీన్స్ కాబట్టి ఇద్దరికి వెటకారాలు ఎక్కువ అనమాట మా ఇద్దరికి. ఏ మాట్లాడుకున్నా కూడా జోక్స్గానే ఉంటాయి, నవ్వుకుంటూనే ఉంటాము ఉన్నంతసేపు. మీరే చూడండి, వీడియోలు చూస్తున్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం మేమైతే. నెక్స్ట్ మా చెల్లి కూడా బొట్టు పెట్టేసి రాఖీ అయితే కట్టేస్తుంది. నేను మా బాబాయ్ కలిస్తే మాత్రం మా పిన్ని, మా పెద్దమమ్మీ, మా మమ్మీ ముగ్గురు ఎట్లా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఎట్లా చేస్తారని మాట్లాడుకుంటూ వాళ్ళని ఇమిటేట్ అయితే చేస్తాము. ఇక అందరు నవ్వుతూనే ఉంటారు. మా అక్క, మా చెల్లి వీళ్ళు కూడా అంతే అనమాట. వీళ్ళు కూడా జాయిన్ అయిపోయి వీళ్ళు కూడా జోక్స్ వేస్తారు మా వాళ్ళ మీద. ఇట్లా మా ఫ్యామిలీ అయితే మేమైతే ఇట్లా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము. ఈ గన్ అయితే మా బాబాయ్ చేసిండు. మా జున్ను అయితే మెడల్ వేసుకొని మా బాబాయ్ని భయపెట్టిస్తుండు. గన్ అనేదే కాదు, మా బాబాయ్ మూవీ షూటింగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే చేస్తాడు. లైక్ నైఫ్స్ అయినా, గన్స్ అయినా. బిగ్ బాస్లో మనకి కొన్ని ఐటమ్స్ కూడా మా బాబాయ్ చేసినవి అయితే పోయినాయి. చాలా మూవీస్లో కూడా ఉన్నాయన్నమాట మా బాబాయ్ చేసిన ఐటమ్స్ అయితే. ఇంకా మా పిన్ని అయితే మా అందరికైతే బొట్లు పెట్టేసి ఎవరి గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తుంది. నేనైతే వద్దని చెప్పినా అయినా కూడా మా పిన్ని అయితే తీసుకోవాలి రాఖీ కదా అని ఫోర్స్ చేస్తుంది. ఎందుకంటే నా బర్త్డేకి ఆల్రెడీ గిఫ్ట్స్ ఇచ్చారు, మళ్ళీ ఎందుకని నేను అంటుంటే వినలేదు అసలు. ఇంకా అసలు వినట్లేదని సరే అని నేనైతే శారీ అయితే పెట్టించేసుకున్నా. ఇంకా ఆల్రెడీ చీకటి అయిపోయింది. నెక్స్ట్ డే మండే కదా, ఇంకా ఎవరు ఆఫీస్లలోకి వాళ్ళు పోవాలి, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారని చెప్పేసి మేమైతే బాబాయ్కి, పిన్నికి అయితే బాయ్ అయితే చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. నేను ఆల్రెడీ చెప్పిన కదా 1 వీక్ నుంచి అయితే ఎవ్రీడే రెయిన్ అయితే వస్తుందని. డైలీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే కంటిన్యూస్గా రెయిన్ అయితే వస్తుంది. మేము వెళ్ళే టైం కూడా వర్షం అయితే వస్తుంది. మా డింపుల్ అయితే మంచిగా వాళ్ళ డాడా మీద కూర్చొని కార్ అయితే నడుపుతుంది చూడండి. ఆమె ఫేస్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో, మంచిగా కార్ నడుపుతున్నా అని. మా డింపుల్ అయితే కాలనీకి వచ్చినాకనే నడిపింది, మెయిన్ రోడ్స్ మీద అయితే ఏం నడపలేదు. ఇక్కడితో రాఖీ బ్లాగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.